బాబాయ్ నమస్తే, ఏం చేస్తుంటారు? నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ 20 నెలల్లో రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, మొత్తం సంక్షోభంలో ఉంది రాష్ట్రం అంటున్నారు కదా, నిజమేనా? రోడ్లు మొత్తం ఎక్సలెంట్, రోడ్లు మొత్తం సూపర్. ఎక్కడ పెట్టినా రోడ్లు బాగా చేస్తున్నారు. అంత రోజులు రోడ్లు అధ్వానంగా ఉండేవి, ఇప్పుడు రోడ్లు మొత్తం బాగా చేస్తున్నారు. అభివృద్ధి కూడా బాగానే ఉంది. అమరావతి వెళ్ళి చూడమని చెప్పేవాళ్ళని బాగానే ఉంది, అభివృద్ధికి ఏం లేదు. ప్రతిపక్షాలు కావాలని ప్రాపకాండ చేయడం తప్పితే ఏం లేదు. అభివృద్ధి బాగానే ఉంది. రోడ్లు మాత్రం నెంబర్ 1 ఉంటాయి అంటున్నారు. సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ప్రజలకు అందుతున్నాయి, వస్తున్నాయి. నువ్వు మాట్లాడు. అమ్మఒడి అందరికి ఎంతమంది ఉంటే అంతవరకు వేసేసారు అమ్మఒడి. ఇంకేం కావాలా? అందరికి వస్తున్నాయి కదా, రాని ఉంది. రేషన్ ఇస్తున్నారు, ఇంకేం కావాలి? ఏం పథకాలు కావాలా? అసలు పథకాలు ఎందుకండి? కష్టపడి పని చేసేది నేర్పాలి. పథకాలు ఎందుకు అసలు? పనులు చేసుకోవడానికి పనులు లేవు, కూటమి ప్రభుత్వం పనులు లేవు, అన్ని పనులు ఉండే. పనులు లేకుండా ఎట్లుంటే? పనులు లేదు, అంతా ఎట్లా బతుకుతున్నారు? పనులు లేదే బతుకుతున్నారు. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే అన్న, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే రాష్ట్రంలో సంక్షేమం లేదు, సంక్షేమం లేకుండా ఓన్లీ ఒక రకమైన రాక్షస రాజ్యాంగం లాగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు అనేది ఆయన చెబుతున్నారు. ఇప్పుడు దళిత డాక్టరు మాస్క్ అడిగారని రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టింది ఏ గవర్నమెంట్? గతంలో జరిగిందా లేదా? అనంతబాబు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే అతన్ని జైలు నుంచి బెయిల్ మీద వస్తే పూల స్వాగతాలతో తీసుకెళ్లారు. ఏంది అది? అది ఎవరు గవర్నమెంట్? గవర్నమెంట్ మరి అంతకన్నా రాక్షస పాలన ఇప్పుడు ఉందా? నోరు తెరవనీయట్లేదు అసలు అంటున్నారు కదన్నా. నోరు తెరవకపోతే అంబటి రాంబాబు ఎట్ట బయట ఉంటాడు? ఒక ప్రస్తుత ముఖ్యమంత్రిని అన్నరాని మాటలు అన్నవాడు బయట ఎట్ట ఉన్నాడు? అందుకని చెప్పి మనిషిని చంపేస్తారా, ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు? జగన్మోహన్ రెడ్డి గతంలో ఏమన్నాడు? ఆయన వీడియోలు తీయండి. నన్నంటే మా కార్యకర్తలు ఒప్పుకోరు, నా మీద అభిమానం ఉంటది, నన్నంటే వాళ్ళకి కోపం వచ్చింది, ఆ టైంలో వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, అది తప్పు పెట్టి తట్టని గౌతమ్ జగన్మోహన్ రెడ్డి అనేవాడు అన్నాడు. సైకో అది. అంటే మీరేం ఆ మాట అంటున్నారన్న? ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే కాపుల మీద టార్గెట్ చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మళ్ళీ ఇక్కడ క్యాస్ట్ ఒకటి తీసుకొస్తున్నారు కదన్న. కాపులు ఎవరు చంద్రబాబు టార్గెట్ చేయడు. కాపుల్ని టార్గెట్ చేసే జగన్మోహన్ రెడ్డికి లేదు, చంద్రబాబుకి లేదు. కాపుల్ని టార్గెట్ చేయాలంటే అది ఓట్ల రాజకీయ కోసం, కాపుల్లో చీలిక తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి చేయడం తప్పితే అది కాపుల్లో చీలిక ఏం లేదు. కాపులు పవన్ కళ్యాణ్ ఏం చెబితే అదే చేస్తారు, ఇంక రెండో దేవుని చేయరు. ఇప్పుడు కాపు టైగర్ అని చెప్పి ఆయనకు ఒక బిరుదు కూడా వాడేవాడు టాప్ టైగర్ కాంబాబు, వాడు ఆంబోతు వాడు కాపు టైగర్ ఏందండి? వాళ్ళ భాష మనకు గంట అరగంట అది చేస్తాను వాడు కాపు టైగర్ ఏంది? గతంలోనే వాడు చెప్పాడు కాపులకు నాకు సంబంధం లేదు, కాపులు తాగుబోతులు, కాపులు తిరుగుబోతులు, కాపులు మాంసం తింటారు, మందు తింటారు, కాపులకు నాకు సంబంధం లేదని అంబటి రాంబాబు కాంబాబు గారు చెప్పాడు. అంటే ఇక్కడ ప్రధానంగా మరి అలా దాడి చేయడం కరెక్ట్ అంటారా? అధికారం ఉందనేది దాడి చేయడం అనేది కరెక్ట్ అంటారా? గత ముఖ్యమంత్రి చెప్పాడు కండి, నన్నంటే మా కార్యకర్తలు ఒప్పుకోరు, వాళ్ళు దాడులు చేస్తారు, దాన్ని తప్పు పడితే అట్ట అని చెప్పేసి గత ముఖ్యమంత్రి చెప్పాడు కదా, మాజీ ముఖ్యమంత్రి. ఉంటే చూసుకోండి, మీరు అతను మాట్లాడిన వీడియోలు ఉంటే చూసుకోండి. సరేనా? ఇప్పుడు ఇవన్నీ ఒకేతే అయితే అసలు తిరుమల వాళ్ళని ముఖ్యమంత్రి గారు తిట్టారు, కార్యకర్తలు ఆవేశంగా దాడికి వెళ్ళి ఉంటారు. అదే జగన్మోహన్ రెడ్డి చెప్పిందే కదే కదా. అంటే ఈ తిరుమల లడ్డు వ్యవహారం గురించి అసలు ఏమంటారన్న? తిరుమల లడ్డు కల్తీ జరిగింది, గవర్నమెంట్ ఫెయిల్. గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉంటే చైర్మన్ని అందరు తీసుకెళ్లి లోపలేయాలి. అంటే ఆ విషయంలో మాత్రం తప్పు చేస్తుంది అంటారు. లా అండ్ ఆర్డర్ లో ఫెయిల్ గవర్నమెంట్, చంద్రబాబు గవర్నమెంట్ ప్రెసిడెంట్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్. ఎందుకంటే రామాట అందుకని ఈ దాడులు అవన్నీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ వల్ల జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు గత గవర్నమెంట్ వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాల మీద నా మాత్రం చర్యలు అసలు ఏం తీసుకోలేదు. పూర్తి స్థాయి చర్యలు లేవు. రోజా మీద కేసులు ఉన్నాయి, ఆడదాం ఆంధ్ర అని, అదేం లేదు. గాలికి పోయింది ఆ కేసు. ఇప్పుడు బియ్యం అక్రమ రవాణా జరిగింది, దాన్ని ఏదో అది ఊరకపోయింది, ఏమి లేదు. మందు కల్తీ మందు అది ఏమి లేదు. నా మాత్రం ప్రజలకు మేము కేసులు పెట్టాను, వాళ్ళు ఒకటే. ఆ విషయంలో మాత్రం చర్యలు తీసుకోవడంలో వెనకబడింది. పైన అధికారులు మొత్తం వాళ్ళు నాయకులు మొత్తం ఒకటే, చిన్న కార్యకర్తలు బలైపోతా ఉంటారు, కానీ వాళ్ళు చర్యలు తీసుకోరు. రోజా మీద చర్యలు తీసుకోవాలా. వీళ్ళు 100 కోట్లు ఆడుదాం అందరిలో స్కామ్ జరిగిందని చెప్పారు, ఆ మీద ఏమి లేదు.
ఆమె ఇప్పుడు కూడా గుంపుకు కూడా ఆమెకి ఎందుకు తిరుపతికి అవకాశం ఇస్తారో నాకు తెలియదు. నెలకు వారానికి 2 రోజులు వెళ్ళింది 10 మందిని వేసుకొని. ఆ గవర్నమెంట్లో వెళ్ళింది, ఈ గవర్నమెంట్లో వెళ్ళింది. సామాన్యులకు చేసుకోవడానికి ఏమో ఇబ్బంది దర్శనాలకి. వాళ్ళకి విఐపీలకు రోజాకి మాత్రం వారానికి 2 రోజులు, నెలకు 10 రోజులు అట్ట ఇస్తానే ఉంటారు దానికి. మరి నాకేం అర్థం కాలేదు. ఇవన్నీ ఒకేత అయితే అన్న, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీకి వస్తే గనక నాకు సమయం ఇవ్వరు, అందుకే నేను మీడియా ముందర మాత్రమే మాట్లాడుతున్నా అంటున్నారు కదన్న. మరి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందువల్ల అంటారు రాడు? వాడు కారణం ఏంటి అసలు? రాకపోవడానికి కారణం ఏంటి? అసలు రావాలని లేదు అతనికి. అదే అన్న, ఎందుకని ఒక ఎమ్మెల్యే ఉన్నారు, లేదంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయన రావాలి కదన్నా. రాడు. వీళ్ళు అడిగే సమాధానాలు ఆయన చెప్పలేడు. ఆయన దగ్గర మాట్లాడటానికి కూడా అతని దగ్గర ఏం వాయిస్ లేదు. వీళ్ళ దగ్గర నిలదీయడానికి వాళ్ళ దగ్గర వాయిస్ లేదు. వాయిస్ లేదంటారు ఏంటన్నా? 3 గంటలు 4 గంటలు ప్రెస్ మీట్లు పెడుతుంటే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి లైవ్ ప్రెస్ మీట్ ఒకటి చూపించు. జగన్మోహన్ రెడ్డి నారాగిట్ట ప్రెస్ మీట్ ఒకటి చూపించు. 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు కదా, ఇట్లా మాట్లాడతాం ప్రెస్ మీట్ చూపించు. జగన్మోహన్ రెడ్డి చూపించండి ఉంటే. ఎందుకు చేయలేడన్నా ఆయన? మాట్లాడితే రాదు, వాడు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఏమి రాదు. వాడే మాట్లాడతాడు వచ్చి అసెంబ్లీకి వచ్చి. మొన్న అంబటి రాంబాబు గారి ఇంటికాడ కూడా అరగంట మాట్లాడాడు. అరగంట మాట్లాడి ఇటు చూసుకోవటం వాళ్ళు చెప్పింది కూడా వాళ్ళు కరెక్ట్ చెబితే పక్కన వాళ్ళు కరెక్ట్ చెబుతారు, ఇటు తప్పు చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాలకు పనికిరాడు. సరే, ఈ 2029లో అంటే 2027లో పాదయాత్రకు వస్తాను నేను అంటున్నారు కదా అన్న. ఆ పాదయాత్రను ఎలా చూడాలంటారు మరి? మొన్న ముద్దులు పెట్టాడు, ఈ దెబ్బ గుద్దులు వీళ్ళు దంతారు అన్ని. మొన్న 2019లో ముద్దులు పెట్టుకుని యాత్ర చేశాడు కదా, ఇప్పుడు ప్రజలు రివర్స్ అయింది. అది ప్రజలు రివర్స్ చేస్తారంట. ప్రజలు రివర్స్ చేస్తారు. మరి 2029 అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తా అంటున్నాడు కదా సార్. కడుపుకి అన్నం తినేవాడు ఎవడు రప్పా అని మాట్లాడటం. మేము వస్తే ఇచ్చేస్తాం, ఇది ఇక్కడ ఇప్పుడు వీళ్ళు ఇది చేయట్లేదు, మేము అది క్లియర్ చేస్తాం, వచ్చి రప్పా వచ్చి నరుకుతాము అంటే ఎవడు ఓట్లు వేస్తాడు? ఓటు కామన్ మ్యాన్ జగన్మోహన్ రెడ్డికి ఓటు ఓటుని వేద్దాం అనుకునేవాడు కూడా ఆ రప్పా డైలాగులు ఉంటే ఓటు కూడా వేయడు. వీడొస్తే మనం యాడికి బారిపోవాలా, దేశాలు వెళ్ళిపోవాలి, రాష్ట్రాలు వెళ్ళిపోవాలని చెప్పేసి ఆ భయంతో ఎవడు ఓటు కూడా వేయడు. ప్రజలు అధికారంలోకి రావాలనుకున్నవాడు ఎవడు ప్రజల పక్షాన్ని మాట్లాడాలా. నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను, నేను ప్రజలకు ఈ విధంగా ఉంటాను, మీతో ఉంటాను అని మాట్లాడతాడు ఎవడైనా. అందరూ రప్పా అంటే ఎవడు ఓటేస్తాడు? మన అంటున్నాడు కదా, రక్తం ఓలీ లాగా రక్తం బారిద్ది మేము అధికారంలోకి వస్తే అని చెప్పేసి. అన్నం తినేవాడు ఎవడు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డికి ఓటేయడు. వాడు జగన్మోహన్ రెడ్డికి ఓటేసాడంటే వాడు అన్నం తిన్నట్టే లెక్క. అభిమానం లేదా? అభిమానం రప్ప వస్తే నరుకుతాం అన్నవాడు కోటేవాడేస్తాడు. మేము వస్తే అధికారంలోకి వస్తే నరుకుతాము అన్నవాడికి. ఇప్పుడు మొన్న అధికారంలో వాళ్ళు రాగానే పల్నాడులో బోండా ఓమా మీద వాడెవడు తురకా కిషోర్ అనేవాడు కారు పెట్టి బొంగు పెట్టి కారు అద్దాలు బాలగొట్టాడు. వాడికి ఏమి ఇచ్చాడు? చైర్మన్ పదవి. అట్ట చేసేవాడిని ఎవరైనా చైర్మన్ ఇస్తాడా? ఎవరైనా చైర్మన్ పదవి తీసుకెళ్ళి లోపల జంగాల. అనంతబాబు దళిత డైరీని ఎత్తి వాడికి ఎమ్మెల్సీ ఇస్తాడా? చంపే వాళ్ళకి ఎమ్మెల్సీలు పదవులు ఇస్తావు నువ్వు? చంపే వాళ్ళకే హత్యలు చేసే వాళ్ళకి నువ్వు పదవులు ఇస్తావా? అయితే 2029 అధికారం కల్లా అంటారు. ఇక పవన్ కళ్యాణ్ గారు కూటమితో ఉన్నంత కాలం జగన్మోహన్ రెడ్డి అనేవాడు అధికారం మర్చిపోవటమే.